ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 25 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. వ్యాఖ్యానాంశం: యేసుక్రీస్తు మనుష్యులకు తీర్పు తీర్చును. వ్యాఖ్యానాంశం: యేసుక్రీస్తు మనుష్యులకు తీర్పు తీర్చును. వ్యాఖ్యానం: మనుషులు సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువును న్యాయాధిపతిగా భావించరు. ఆయనను రక్షకుడుగాను దీనుడుగాను మనుషుల పట్ల పూర్తి సహనం కలిగి వారి దీనస్థితిని చూచి కరుణ చూపేవాడుగానే భావిస్తారు. ఈ విషయాలన్నీ అద్భుతంగా నిజమే. అయినప్పటికీ ఆయన సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా ఉండబోచున్నాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ మాటలు క్రొత్త నిబంధనలో 3 సార్లు కనబడతాయి. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, అలాగే పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాల్లో కనబడతాయి. సజీవులకు తీర్పు మహాశ్రమల కాలంలో ప్రారంభమయ్యి క్రీస్తు తన మహిమగల సింహాసనం మీద కూర్చుని అన్యజనాంగములకు తీర్పు తీర్చటంతో ముగుస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31-32 వచనాలు ఈ సందర్భంలో చదవండి. ఆ తీర్పులో మృతులు ఉండరు. క్రీస్తు దీనిని నా సింహాసనం అని పిలుస్తున్నాడు. అయితే ఈ తీర్పులో పరిశుద్ధులు ఆయనతో కూడా ఉంటారు అని లూకా సువార్త 22వ అధ్యాయము 29-30 వచనాలు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. విగ్రహారాధికులైన ఏథెన్సు వారికి బోధిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు వారిని ఇలా హెచ్చరించాడు. తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు అని అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30-31 వచనాల్లో చదువుతాం. పునరుత్థానుడైన మనుష్యుడు అన్యజనాంగములకు తీర్పు తీరుస్తాడు. 2 గొప్ప తీర్పులలో రెండవది మృతుల తీర్పు. ఈ గంభీరమైన తీర్పును జరిగించే బాధ్యత ప్రభు అయిన యేసుకు అప్పగించబడింది. ఆయన మనిషి కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి ఆయనకు అధికారము అనుగ్రహించెను అని యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో చదువుతాం. మనిషి కుమారుడు ఈ తీర్పును జరిగిస్తాడు. ఎందుకంటే మనుషుల కోసం శ్రమలు అనుభవించిన ఆయనకే మనుషులకు తీర్పు తీర్చే అధికారం ఉంది. ఆయన మహాధవళ సింహాసనం మీద కూర్చుండి మృతులైన వారు గొప్పవారేమి కొద్దివారేమి వారికి తీర్పు తీర్చును అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-12 వచనాల్లో చదువుతాం. ఆయన మనుష్యుల రహస్యములను విమర్శించును. ప్రజల ఉద్దేశాలను మనం విమర్శించలేము, ఎందుకంటే వారి హృదయాలు మనకు తెలియవు. ఇది నిజం. అయితే క్రీస్తుకు వారి హృదయాలు తెలుసు. మనుషులందరికీ కృపాసువార్తను అందించున్నట్లు ఈ తలంపులు మన హృదయాలను కదిలించుగాక. సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.